హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము నెల్లూరులోని మైపాడు బీచ్కి. ఈ బీచ్ అనేది నెల్లూరు నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ బీచ్కి వెళ్ళడానికి మనం ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి బస్సులు అనేది అవైలబుల్ ఉంటాయి, లేదా మనం ప్రైవేట్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. చూసారు కదా, ఈ బీచ్కి వెళ్ళేటప్పుడు వ్యూ అనేది కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదంగా చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ. అలాగే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఇలా బొమ్మలు కూడా అమ్ముతుంటామండి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి, మనకి ఫుడ్ కావాలన్నా ఇక్కడ అమ్ముతారు. అలాగే ఇక్కడ చేపలు, ఎండ్రకాయలు ఇలా చాలా అమ్ముతారండి, ఉప్పు కారం పూసేసి. బీచ్ వ్యూ ఎలా ఉందనేసి ఇప్పుడు చూసేసేయండి. చూసారు కదా, చాలామంది జనాభాతో బీచ్ అనేది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. అలాగే ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తారు, ఇలా బోట్లు వేసుకొని సముద్రంలోకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తారండి. చేపలు పట్టుకున్నాకే వాళ్ళు మళ్ళీ వస్తారు, కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తారు. చూసారు కదా, పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు కదండి. ఇలా బీచ్కి వచ్చినప్పుడు మన మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారండి. అలాగే ఇక్కడ మనం స్టే చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి, అంటే చిన్న చిన్న హోటల్స్ లాగా ఉంటాయండి. పర్ డేకి ఇంత చార్జ్ చేస్తారు. చూసారు కదా బీచ్ అనేది ఎలా ఉందో. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన శివుని టెంపుల్ చూద్దాము. ఇక్కడ శివుడు ఈ టెంపుల్ చాలా పెద్దదండి. చూసారు కదా ఎలా ఉందో. అన్ని ఊర్లో ఫేమస్ అయిన శివుని లింగాలు అనేది ఇక్కడ ప్రతిష్ఠించారండి. చూసారు కదా, నా ఈవినింగ్ అయితే వ్యూ అనేది ఇలా ఉంటుంది, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదండి. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.